సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి తరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 69వ అధ్యాయము. రాముని మాటలు విన్న హనుమంతుడు రామునితో సీత గురించి ఇలా చెప్పసాగాడు. ఓ రామా, చిత్రకూట పర్వతము మీద మీరు సీతాదేవి ఏకాంతంగా ఉన్న సమయంలో జరిగిన కాకి విషయం ఆనవాలుగా చెప్పమని నాతో చెప్పింది. ఎందుకంటే ఆ విషయం మీకు సీతాదేవికి తప్ప మూడో వానికి తెలియదట. మీరు సీతాదేవి చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు మీరు ఇద్దరూ నిద్రపోతున్నారట. సీతాదేవి ముందే మేల్కొన్నదట, మీరు ఇంకా నిద్రపోతున్నారట. అప్పుడు ఒక కాకి వచ్చి సీతాదేవి స్తనముల మధ్య తన ముక్కుతో చీరినదట. అలా మాటిమాటికి ఆ కాకి చీరుతూ ఉంటే సీతాదేవి శరీరం నుండి రక్తం వచ్చినదట. ఆ రక్తము నీ శరీరంను తడుపగా నీవు మేల్కొన్నావట. నిద్రలో నుండి మేల్కొన్న నీవు గాయపడిన సీతను చూసి కోపంతో ఊగిపోయావట. సీత, నిన్ను ఎవరు గాయపరిచారు చెప్పు అని అడిగావట. అప్పుడు సీత ఆ కాకిని చూపినదట. నీవు రక్తంతో తడిసిన గోళ్లతో ఉన్న కాకిని చూపావట. నీవు ఆ దర్భను తీసుకుని మంత్రించి ఆ కాకి మీదకు విసిరావట. అప్పుడు ఆ దర్భ మండుతూ ఆ కాకిని దహించడానికి తరుముతూ వెళ్ళిందట. ఆ కాకి తన తండ్రి అయిన దేవేంద్రుని వద్దకు వెళ్ళిందట. దేవేంద్రుడు తన నిస్సహాయతను వ్యక్తం చేయడంతో ఆ కాకి ముల్లోకములు తిరిగి తిరిగి ఆఖరుకు నీ వద్దకు వచ్చి శరణు వేడిందట. నీవు ఆ కాకిని దయతో రక్షించావట. నీవు ప్రయోగించిన అస్త్రము వృధా కారాదని ఆ మండుతున్న దర్భతో ఆ కాకి కుడికన్నెను పొడిచావట. బతుకు జీవుడా అంటూ ఆ కాకి నీకు సీతకు నమస్కరించి వెళ్ళిపోయినదట. రామా, ఇంకా సీత నాతో ఇలా చెప్పింది. కాకి మీదనే బ్రహ్మాస్త్రమును ప్రయోగించిన నా రాముడు ఈ రాక్షసుల్ని ఎందుకు ఉపేక్షిస్తున్నాడు? దేవదానవ గంధర్వ యక్షులు యుద్ధంలో నా రాముని ముందు నిలవలేరు అని నాకు తెలుసు. ఇంకా ఈ రావణుడు ఈ రాక్షసులు ఎంత? కానీ ఎందుకో రామలక్ష్మణులు నన్ను రక్షించడానికి రావడం లేదు అని సీతాదేవి దీనంగా పలికింది. ఆ మాటలు విన్న నేను సీతాదేవితో ఇలా అన్నాను. అమ్మా సీతాదేవి, రాముడు అతి త్వరలో వానర సైన్యంతో లంకకు వచ్చి రావణుని చంపి నిన్ను రక్షిస్తాడు, అయోధ్యకు తీసుకుని వెళతాడు అని ఆమెను ఊరడించాను. తమరికి ఆనవాలుగా చూపించడానికి ఏదైనా ఆనవాలు ఇమ్మని అడిగాను. అప్పుడు సీతాదేవి తాను ధరించిన వస్త్రంలో మూటగట్టిబడి ఉన్న ఈ చూడామణిని తీసి నాకు ఇచ్చింది. నేను ఆ మణిని భక్తితో స్వీకరించి వెనక్కి వస్తూ ఉండగా సీతాదేవి నాతో ఇలా అంది. ఓ హనుమా, రాముడిని లక్ష్మణుడిని నీ రాజు సుగ్రీవుడిని కుశలం అడిగానని చెప్పు అని చెప్పింది. ఓ రామా, నేను సీతను చూశాను. సీత చెప్పమన్న మాటలు నీతో చెప్పాను, నన్ను నమ్మండి అని పలికాడు హనుమంతుడు. శ్రీమద్ రామాయణము సుందరకాండ 69వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.